భూమన కరుణాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఫేస్ టు ఫేస్ డిబేట్కు రావాలని సవాల్ విసిరారు. గత వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అభివృద్ధిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆన్లైన్ టికెట్లలో అవకతవకలు జరిగిన ఆరోపణలను ఖండించారు. రాష్ట్రంలో 5,000 నుండి 10,000 ఆలయాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధికి కృషి చేశానని, త్వరలోనే ఏర్పేడు గుడిమల్లం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చేస్తుంది. వీళ్ళు చక్కగా చేస్తున్నారు. లోకేష్ గారు కొత్త కంపెనీలు చేస్తున్నారు, మంచి ఇనాగ్రేషన్ చేస్తున్నారు అనే ఒక వరవడి వస్తుందో అదే టైంలో ఈ వైసీపీ ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఉందో ఇమీడియట్ గా ఎత్తుకుంటారు. అంటే మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే పొలిటికల్ డైవర్షన్. అంటే ఒక హాట్ టాపిక్ జరిగేటప్పుడు, ఒక మంచి పేరు వచ్చేటప్పుడు, ఒక అప్లిఫ్ట్మెంట్ వచ్చేటప్పుడు ఏదో ఒక బురద తల్లేస్తే దాంట్లో డైవర్ట్ అయిపోయి మరి దాని గురించి ఇంకో 4 రోజులు నడుస్తూ ఉంటారు అనమాట. దిట్ ఈస్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ వైసీపీలో ఇది ఎప్పుడు జరిగే వరవడి ఇది. దీంట్లో చూస్తే నేను 2-3 క్వశ్చన్లు అడగదలుచుకున్నా. నిన్న ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో మాజీ చైర్మన్ గారు, మరి ఆయన్ని శ్రీవాణి టికెట్ పెట్టింది ఎవరు? నెంబర్ 1. 2019లో శ్రీవాణి టికెట్లు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. టికెట్లు పెట్టిన తర్వాత దానికి ఒక సిస్టమ్ లేకుండా, దిశ లేకుండా దాన్ని సినిమా టికెట్ లాగా అమ్ముకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయచ్చు. అప్పట్లో చూస్తే ఫ్లైట్ లో నుంచి దిగిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మనం పెట్టినాం. అప్పుడు చూస్తే లోపల ఎయిర్పోర్ట్ లో ఎవరు వచ్చినా వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ తయారు చేసినాం. ఎప్పుడైతే